హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ చేయాలని అందరూ కోరుకుంటారు, కానీ కొందరికే ఆ కల నెరవేరుతుంది. అయితే రాజమౌళి ముగ్గురు హీరోలతోని సినిమాలు రిపీటెడ్గా చేశారు. అత్యధికంగా ఎన్టీఆర్తో 4 సినిమాలు చేశారు. ప్రభాస్తో 3, రామ్ చరణ్తో 2 సినిమాలు చేసిన రాజమౌళి అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్స్తో ఒక్క సినిమా కూడా చేయలేదు. అదే సమయంలో సునీల్, నాని వంటి హీరోలకు ఆయన పనిచేసే ఛాన్స్ రావడం విశేషమనే చెప్పాలి. రాజమౌళితో మూవీ కన్ఫర్మ్ అయిందంటే ఒక హిట్ ఖాతాలో వేసుకున్నట్లే. రికార్డుల గురించి మాత్రమే ఆలోచించాలి, పరాజయం అనే మాటే ఉండదు. ఈ క్రమంలో పలువురు హీరోలు తమ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి రాజమౌళితో మూవీ ఛాన్స్ కొట్టేయాలని చూస్తారు. కొందరేమో డైరెక్ట్ గానే అడుగుతారు కూడా. కాగా ఓ సీనియర్ హీరో తన కొడుకుతో సినిమా చేయాలని రాజమౌళిని అడిగారట. ఆ సీనియర్ హీరో ఎవరో కాదు, మోహన్ బాబు అట. మోహన్ బాబు తన తనయుడు విష్ణుతో సినిమా చేయాలని రాజమౌళిని చాలా సార్లు అడిగారట. రాజమౌళి డైరెక్ట్ చేసిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు ముఖ్యమైన పాత్రలో నటించారు. ఆ సినిమాలో యముడిగా కనిపించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో రాజమౌళిని చాలా సార్లు అడిగారట. విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తున్నావో చెప్పు అని అడిగేవారట. ఇక రాజమౌళి ఆ టైంలో చేస్తాను అని చెప్పినా కరెక్ట్ డేట్ చెప్పు అంటూ అడిగేవారని తెలుస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతుందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. ఇక ప్రస్తుతం మోహన్ బాబు దాదాపు 200 కోట్ల బడ్జెట్తో తన కొడుకు విష్ణు హీరోగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్తో పాటుగా అన్ని భాషల నుంచి స్టార్స్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన 2 పాటలు, ఓ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీ అయిపోయారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమా రూపొందిస్తున్నారు రాజమౌళి. అందుకు తగ్గట్టుగా చాలా జాగ్రత్తగా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. అమెజాన్ అడవులకు సంబంధించిన అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. 2027లో ఈ మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నారు రాజమౌళి.